ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి సంవత్సరం అయిపోయింది. చేయలేడు. ఆ, ఏం చేశాడు? రాజధాని కడుతున్నారు అంటున్నారు కదండి. ఏంటికి రాజధాని ఆడ కడుతున్నాడు, ఇంకా ఉండ భూములు కడతాడని చూస్తున్నాడు. ఆ ఉండ పొలం కాడ కాజేస్తానే చేస్తున్నాడు. రాజధానికి అంత పొలం కావాలి అడిగే. పోలవరాన్ని అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. ఏంది బోడి చేశాడు? అభివృద్ధి లేదు, నా లేదు. యాడ చేశాడు అభివృద్ధి? పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు కదా, ఈసారి అధికారంలోకి ఎలా వస్తారో మేము చూస్తాం, నేను చూస్తాను అంటున్నాడు కదా. ఏంది ఆడు చూసాడు? కట్టదోడాలా ఏం చూస్తాడు? రేపు జనమే చెబుతారు ఆడికి. ఆడికి జనమే బుద్ధి చెబుతారు రేపు. ఆడేం చేస్తాడు? ఇంకా అధికారంలోకి రానివ్వమని చెప్తున్నాడు కదండి. ఆడి పర్రా ఆడు రానినంటే జనం ఊరుకుంటారా ఏంది? ఆడు రానినంటే ఆడిష్టమేనా? ఆడి చేతిలో పనా? మరి రెడ్ బుక్ పేరు చెప్తేనే వైసీపీ వాళ్ళ ప్యాంట్లు తడిచిపోతున్నాయి అంటున్నారు నారా లోకేష్ గారు. తడిచిపోతాయి. ఇప్పుడు రేపు తడుస్తాయి వాళ్ళకే. రేపు ఈడొస్తే తడుతాయి రేపు వాళ్ళకే. మామూలుగా తడవదు. మరి సూపర్ 6 అయిపోయాయి. సూపర్ 6 ఎవరైనా అడిగితే నేలకు మందం అంటున్నారు కదండి. నేలకు మందం అంటుంది కన్నాడు. నేలకు కోస్తానంటాడు. నేలకు కోస్తానంటే అడిగితే కోస్తానంటున్నాడు. అది అట్టుగానే ఉన్నారు దౌర్జన్యంగా. అదంతా దౌర్జన్యంగానే ఉంది వాళ్ళకి. కాదండి, ఇప్పుడు అధికారంలో ఉన్నారని ఇలా చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఉన్నాడు మరి జగన్ అధికారంలో ఉన్నాక ఇట్లా జరిగిందా? ఎక్కువగా ఇట్లాంటివి జరగలేదు, అసలు జరగల ఇట్లాంటి. మరి ఆయన ఒక పార్టీ చూడకుండా ఏమి చూడకుండా పథకాలు అందరికి ఇచ్చాడు. వీడు ఎవడికి ఎత్తున్నాడు? ఇప్పుడు వాళ్ళకి ఏరుకుని వాళ్ళకి ఎత్తుకుంటున్నాడు. ఆ కథం వాళ్ళకి ఎవడికి ఎత్తున్నాడు? ఎవడికి ఇట్లా ఏవే పథకాలు రాలా. వీళ్ళ సంగతి ఏంటంటారు? మరి కూటమి నేతలంతా ప్రలోభాలు పలుకుతున్నారు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని. వాళ్ళు కట్ట రావాలా, ఈ డబ్బా ఒక్కడ రాడు. పవన్ కళ్యాణ్ గారు ఈసారి ముఖ్యమంత్రి అవుతారంటున్నారు కదా, మరి జనసేన ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి ఈ డబ్బాని ఆడ పెడతారు. 21 గెలిచామని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్. గెలుస్తాడు. ఈ డబ్బా గెలమను. ఈసారి బయటపడిపోతుంది. ఈ డబ్బా ఎవడు రాడు. మళ్ళీ అందరూ దానికి లెక్కలనే ఉంటాయా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దానికి? ఈ 2 ఎంతలు ఉంటాయి ఈ డబ్బా. జగన్ వస్తే వాళ్ళ కొడుకులకి మూడిందే. రాజారెడ్డి రాజ్యాంగాన్ని పరిచయం చేస్తారా? గ్యారెంటీ ఈ డబ్బా. నార్మల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ ఇదివరకు పరిపాలన చేసినప్పుడు ఆయన ఏం పట్టించుకోవాలా. ఈ డబ్బా ఉంటుంది వాళ్ళకి. ఒకసారి రాజారెడ్డి గారు రాజ్యాంగం స్టార్ట్ అయితే ఎలా ఉండబోతున్నారు? అలా ఉంటుంది. రేపు వచ్చాడు జగన్ 2.0. వీళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు? నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఎంతకంటే మళ్ళీ వాళ్ళు అనుభవియాలి. తప్పదు.